ప్రపంచ పటాన్ని చూస్తే ఒక దేశం పదే పదే కనిపిస్తుంది. యుద్ధాల్లో, రాజకీయ మార్పుల్లో, ప్రభుత్వాల పతనాల్లో. అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. కానీ అసలు ప్రశ్న ఇది కాదు. అమెరికా ఎక్కడ జోక్యం చేసుకుంది? అసలు ప్రశ్న ఎందుకు? రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం పూర్తిగా మారిపోయింది. యూరప్ ధ్వంసమైంది. పాత సామ్రాజ్యాలు కూలిపోయాయి. ఆ ఖాళీలోకి రెండు శక్తులు ఎదిగాయి, అమెరికా మరియు సోవియట్ యూనియన్. ఇక్కడి నుంచే మొదలైంది శక్తి పోటీ. అమెరికాకు ఒక భయం, కమ్యూనిజం ప్రపంచమంతా వ్యాపిస్తుందేమో అన్న భయం. ఒక దేశం కమ్యూనిస్టు అయితే దాని పక్క దేశం, తర్వాత మరొకటి. దీన్నే డామినో థాయరీ అన్నారు. ఈ భయమే అమెరికా విదేశీ విధానాన్ని దశాబ్దాలపాటు నడిపించింది. కాని భయం ఒక్కటే కారణం కాదు. చమురు, వాణిజ్య మార్గాలు, సముద్ర మార్గాల నియంత్రణ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ప్రాంతాలు అమెరికా దృష్టిలో పడ్డాయి. ఈ ప్రాంతాల్లో తమకు అనుకూల ప్రభుత్వాలు ఉండాలని అమెరికా కోరుకుంది. మిగతా భాగం తరువాతి ఎపిసోడ్లో ఈ సిరీస్ కొనసాగుతుంది. ఇలాంటి చరిత్ర కథల కోసం చరిత్ర వేదికను సబ్స్క్రైబ్ చేయండి.